హ్యాండెడ్గా ఒక వ్యక్తికి లంచం ఇస్తూ నువ్వు పలాని విధంగా ఓటేయాలని చెప్పి 50 లక్షల రూపాయల బ్యాగ్తో దొరికిండు. ఇవాళ తెలంగాణలో ఎవడన్నా బ్యాగ్ కొనుక్కోవాలంటే భయపడుతున్నాడు, నన్ను కూడా రేవంత్ రెడ్డి అంటారేమో అని. ఇది పరిస్థితి ఉన్నది. కానీ కేటీఆర్ గారు అట్లా దొంగతనంగా ఎవరికో లంచం ఇస్తూ, లేకపోతే లంచం ఇచ్చి తన బ్యాంక్ అకౌంట్లో వేల కోట్ల రూపాయల జమ చేసుకోవాలని దొరికిన వ్యక్తి కాదు. ఆ రోజు చెప్తున్నా, ఈరోజు చెప్తున్నా, 100 సంవత్సరాల తర్వాత కూడా చెప్తా. భారతదేశ నేర పరిశోధన చరిత్రలో సిగ్గుతో తల వంచుకునే కేసు ఏదైనా ఉందంటే ఈ కేటీఆర్ గారి మీద పెట్టిన కేసు. కరప్షన్ అంటే అడిగేవాడి దగ్గర నుంచి డిమాండ్ ఉండాలి, ఇచ్చేవాడి నుంచి ఇవ్వడానికి డబ్బులు ఉండాలి. ఆ అడిగే వ్యక్తి ఏదో ఒక పని చేస్తే ఆ పనికి ప్రతిఫలంగా ఇతను డబ్బులు ఇస్తే అది కరప్షన్. అది నువ్వు పబ్లిక్ సర్వెంట్ అయినా, గవర్నమెంట్ సర్వెంట్ అయినా, సివిల్ సర్వెంట్ అయినా, ఎవరైనా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ దానికే వర్తిస్తుంది. ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికిన వ్యక్తి ఇవాళ